గొప్ప చక్రవర్తులు అయినా సరే ఎవరైనా చెప్పేటప్పుడు వాళ్ళని చిన్న శిశువులా భావించుకున్నామంట. శైశవే అభ్యస్త విద్యానం ఎవరే విషయేషిణం. యవ్వనము అంటే ఏది బట్టి రాదు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని నీ మనసును అక్కడ ఉబలాట పెడితే దాన్ని యవ్వనం ఉన్నది. అంటే ఎవడైతే కొత్త విషయాలు నేర్చుకోవాలని ఎంజాయ్ చేస్తూ ఉంటాడో వాడు 70 ఏళ్ళ 80 ఏళ్ళ 100 ఏళ్ళ ముసలాయినా అది ఎవరనే. అది ఎవరం. ఎవరం అంటే ఏది బట్టి కాదని నీ యువర్ ఇంట్రెస్ట్ టు డిజైర్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఓకే, అయ్యోని అంటే కనుక్చేద్దాం. 4వ పాయింట్ చెప్పాడు. వాడి భగవంతుడి మీద దృష్టి ఉన్నప్పుడు వాళ్ళు మిగతా ప్రపంచాన్ని మర్చిపోతారు. వాళ్ళు తల్లిదండ్రుల గురించి మర్చిపోతారు, ఫ్యామిలీ గురించి మర్చిపోతారు, వర్షం పడుతుందా ఎక్కడ పడుతుందా మర్చిపోతారు, జంతువులు వచ్చి గోదాత్మ కూడా తెలియదు, అసలు దేన్ని మర్చిపోతారు. భగవంతుడి మీదే దృష్టి ఉన్నట్టుగా స్టూడెంట్ నేర్చుకునేటప్పుడు అతనికి